ఒక పేదరిక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అటు ఇటు కాని చదువులు చదివి కుటుంబ బాధ్యతల కోసం కష్టంగా ఉన్న ఇష్టం లేని ఒక పని చేస్తున్న పని నచ్చక నచ్చిన పని కోసం ఎదురు చూస్తూ కూర్చున్న సమయంలో ఇంట్లో అమ్మ నాన్న ప్లెజర్లు చేతిలో డబ్బు లేక ఈ మధ్యతరగతి కుటుంబంలో ఎందుకు పుట్టానురా నాయనా అని నా జిందగీనే దండుగా అనుకునే మీకు చేసే పని చూసే చూపు మాట్లాడే మాట రాసే రాతలు వినే పదాలు వినే సూక్తులు మంచిగా ఉండి అనుకున్న పనిపై పెట్టే దృష్టి సాధించాలనే నమ్మకం పట్టుదల ఉంటే చాలు డబ్బుతో సంబంధం లేకుండా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించవచ్చు అంటున్నాడు. చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధితో అమ్మని కోల్పోయి ఏదో ఒక విధంగా డబ్బును సంపాదించాలనే ఒక సంకల్పంతో చదువుకునే వయసులోనే బెట్టింగ్లకు అలవాటై అప్పుల బాధతో ఎలా కట్టాలో తెలియక 17 ఏళ్ల వయసులోనే పేదరిక కష్టాలను ఎదుర్కొని చిన్న వయసులోనే కష్టానికి చుక్కలు చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఇన్నో గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఏ బిజినెస్ మ్యాన్ రవికుమార్ సాగర్. బ్రో హాయ్. హాయ్ బ్రో, నమస్తే. ఎలా ఉన్నావు? యా సూపర్. ఆ వయసులో ఒక 10,000 రూపాయలు లేక సూసైడ్ చేసుకుందామన్న నువ్వు ఎలా సాధ్యమైంది? మెయిన్ ఏంటంటే నేను ఆ సిచ్యువేషన్లోనే రిలీజ్ అయ్యా ఇటువంటి డబ్బు సమస్యలు ఎప్పుడు నాకు రాకూడదనే ఉద్దేశంతో. ఆ రోజు నేను డిసైడ్ అయ్యి ఈరోజు బిజినెస్ మ్యాన్గా ప్రజెంట్ ఇప్పుడు మీ ముందు ఉన్నా అంటే నేను ఈ 5 ఇయర్స్లో పడ్డ కష్టాలు, నేను ఫేస్ చేసిన ప్రెజర్స్, ఎన్నో నేను ప్లాన్ చేసుకున్న ప్లాన్స్, నిద్రలేని రాత్రులు, తిండి లేని రోజులు ఎన్నో గడిపాను. అవన్నీ గడిపిన తర్వాత వచ్చిన రిజల్టే ఈరోజు మీ ముందు ఉంది. ఇదంతా ఏంటంటే అప్పుడు నేను ఆ డబ్బు సమస్యని జీవితంలో ఎప్పుడు రాకూడదని అనుకున్నా. దానికోసమే ఆ రోజే ఫిక్స్ అయ్యా కంపల్సరీగా మనం బిజినెస్ చేయాలని. ఆ రోజు నుంచే బిజినెస్ కోసం ప్లాన్స్ అన్నీ రెడీ చేసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు నా ఆలోచన రేపేం బిజినెస్ చేయాలి, రేపు ఫ్యూచర్లో ఎటువంటి బిజినెస్ చేయాలి, మనం ఫ్యూచర్లో ఎంతమందికి మళ్ళీ మనతో పాటు హెల్ప్ చేయాలి, ఇవే ఆలోచనలు ఉండేవి నాకు. బట్ అందరూ అనేవాళ్ళు నీ వయసుకు ఉండాల్సిన ఆలోచనలు కాదు ఇవి అని. బట్ నాకు అనిపించేది నా వయసు కన్నా ఇంకా కొద్దిగా ముందు వచ్చింటే బాగుండేమో అని అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే చాలామంది నేను ఇతర దేశాల్లో చూసినప్పుడు చిన్న వయసులోనే ఎన్నో అచీవ్మెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ మన దేశంలోనే ముసలి వాళ్ళు అయిన తర్వాత అచీవ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి అంత సపోర్ట్ ఎక్కడ దొరకట్లేదు. యంగ్స్టర్స్ అంటేనే వాళ్ళు చెప్పే మాటలు వినేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఎవరు లేరు, విని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు. అటు పేరెంట్స్ కావచ్చు, అటు టీచర్స్ కావచ్చు, అటు బయట మన వెల్విషర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరు మనకు సపోర్ట్ చేయరు. అందరూ మాటలు చెప్పడానికి మాత్రమే ఉంటారు. అదే మనకు ఒక అవసరం వచ్చింది అన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రారు. ఇవన్నిటిని కూడా చాలా నేను చూసాను. మా రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక పాఠం నేర్చుకొని ఈరోజు ఆ పాఠాలన్నింటినీ ఒక స్టెప్స్గా మార్చుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తా ఉన్నా. ఇన్ని రోజులు నేను పడ్డ కష్టాలన్నిటికీ నాంది పలుకుతూ నెక్స్ట్ ఇటువంటి కష్టాలు పడే వాళ్ళకి నా వంతు సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఇన్నో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని స్టార్ట్ చేయడం. 5,000 రూపాయల శాలరీతో మొదలైన నీ జీవితం ఈరోజు 5 లక్షలు, మరి భవిష్యత్తులో 5 కోట్లు కూడా అవ్వబోతుందనే నమ్ముతున్నాను. ఎందుకంటే నీ వయసుకి నువ్వు కూర్చున్న స్థానానికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఈ వయసులో కూర్చోవడం చాలా కష్టం. నువ్వు అన్నట్టుగా ఎన్నో రాత్రులు గడిపావు, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావు ఈ స్థాయికి రావడానికి. కానీ ఒక చిన్న ప్రశ్న, అంత ఈజీనా ఈ స్థానం? అంత ఈజీనా అంటే మనం వేసుకున్న ప్లాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఈజీనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా అనుకుంటారు డబ్బు సంపాదించడం చాలా కష్టం అని. సొసైటీలో చాలా డబ్బు ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం సొల్యూషన్ వెతికినట్టయితే అది ఒక ప్రోడక్ట్గా తయారవుతుంది. ఆ ప్రోడక్టే మనకు మనీకి సంపాదించి పెడుతుంది. బిజినెస్ అంటేనే అది, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకడం, దాన్ని ఒక ప్రోడక్ట్గా మార్చడం. సో బిజినెస్లో చాలా మునిగి తేలినట్టుగా అనిపిస్తున్నాను ఈ మాటలు వింటుంటే. ఇంకెంతోమంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, హైదరాబాద్లో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మన కంట్రీలో కావచ్చు. మరి ఆ స్థాయికి ఎదగాలంటే ఈ మెథడ్ సరిపోతుందంటావా? ఈ మెథడ్ ఎప్పటికీ నేను చచ్చే వరకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. నేను ఇప్పటికీ నాకు అన్నీ తెలిసి నేను ఎప్పటికీ అనుకోను. రోజు ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. ప్రతి మనిషికి ఎవరికి అన్నీ తెలియవు. బట్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్, దానికి మనం ఆలోచించే సొల్యూషన్స్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. దాని నుంచే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. నేను ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈరోజు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తా ఉన్నాను. నేను బయట ఎవరు చూసినా కూడా పోరాడు రవై, చిన్న వయసు ఉన్నాడు రవై అని అనుకుంటారు. కానీ ఈ ఆఫీస్లోకి ఎంటర్ అయితే వాట్ యు ఆర్ అనేది అర్థమవుతుంది. సో అక్కడి నుండి ఇక్కడికి ఈ జర్నీ, ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనేది నాకు ఇంకా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బయట సొసైటీలో నేను చాలా చూస్తున్నా. ఇంకా
నా పాస్ట్ అంతా నేను గుర్తు చేసుకుంటే నాకు ఏడుపు ఆగదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలామందిని నేను సపోర్ట్ కోసం అడిగా, ఎవరు సపోర్ట్ చేయలే. నేను చేస్తాము ఊరికే మీరు మాట సహాయం చేయనని అడిగా, ఎవరు చేయలే. డబ్బు సహాయం చేయలే, మాట సహాయం చేయలే. ఇంకా నన్ను డిస్కరేజ్ చేయడానికి చాలామంది చూశారు. ఓన్లీ మా ఫాదర్ ఒక్కరు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. మా ఫాదర్ నా చిన్న ఏజ్లోనే, చాలామంది చిన్న ఏజ్లో పేరెంట్స్తో షేర్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే షేర్ చేసుకునే ఫ్రీడమ్ కూడా ఉండదు పేరెంట్స్ మధ్య. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎప్పుడు కూడా పేరెంట్స్ చెప్పేది బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచి శాలరీ ప్యాకేజ్ ఉండాలి. అదొకటి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆల్సో అదే నేర్పించారు, నాకు కూడా అదే నేర్పించారు. బట్ నేను ఆలోచించుకున్న ఆలోచనలని మా ఫాదర్ దగ్గర నేను పెట్టుకున్న ఫ్రీడమ్ని, ఆ ఫ్రీడమ్తో మా ఫాదర్కి అన్నీ షేర్ చేస్తూ, తను అర్థమయ్యే విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆయన సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండేలాగా చేయడం వల్లనే ఈరోజు నేను ఇలా ఉన్నా. ఆయన నాకు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఎన్నో అడుగులు ముందుకేయగలిగిన. ఆయనని చాలామంది కూడా అన్నారు అప్పట్లో, ఇప్పటికీ అంటూ ఉన్నారు. దెన్ వాళ్ళు ఎప్పటికీ అంటూనే ఉంటారు, అది కామన్. మన ఒక పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు అందరూ అర్థమవుతుంది మనం ఏం చేసాం ఇన్ని రోజులు అనేది. చిన్నప్పటి నుంచి అన్నారు, నాకు 17 years ఉన్నప్పటి నుంచే నేను బిజినెస్లోకి దిగా. అప్పుడే జాబ్ అన్నీ ఒక 5,000కి జాబ్ చేస్తున్నాను నేను, ఆ జాబ్ వదిలేసేసా. దెన్ డైలీ ఒక 500 సంపాదించే రోజుల్లో వచ్చినప్పుడు కూడా మా ఫాదర్ అనేవాళ్ళు, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అని. నేను చేసే వర్క్కి ఒక పేరు అంటూ ఉండదు, బిజినెస్ అనే దానికి ఒక పేరు అంటూ ఉండదు. బిజినెస్లో ఎన్నో రకాలైన బిజినెస్లు ఉంటాయి. జాబర్కి అయితే ఐటీ జాబర్, బ్యాంక్ జాబర్, లేదంటే పోలీస్, ఎనీథింగ్ ఏదో ఒక నేమ్ ఉంటుంది. బట్ బిజినెస్ మ్యాన్కి ఏ నేమ్ ఉండదు. ఏ వర్క్ చేస్తున్నాడంటే ఏది చెప్పలేం. ఎందుకంటే ఈరోజు ఒక బిజినెస్ చేస్తాం, రేపు ఇంకో బిజినెస్ చేస్తాం. దానికి ఒక బిజినెస్ నేమ్ అంటూ చెప్పుకోలేం, బిజినెస్ మాత్రమే చెప్పుకోగలం. బట్ ఏం చేస్తున్నాడని ఇప్పటికీ మా ఫాదర్ని అంటున్నారు. బట్ వాళ్ళందరికీ నేను ఒకటే క్లారిటీ ఇస్తా, నేను చేస్తున్నది నేను బ్రతకడం కోసం, దెన్ ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించడం కోసం, దెన్ నాలాగా కష్టపడుతున్న వాళ్ళందరికీ ఒక సపోర్ట్ ఇవ్వడం కోసం నేను ఇప్పుడు చేస్తున్న పనులన్నీ కూడా. నేను ఓన్లీ ఏదో నాకొక్కనికి సంపాదించుకోవడానికి నేను ఈ సొసైటీలోకి రాలే. నేను ఏ రోజైతే 10,000 కోసం చనిపోవాలనుకున్నానో ఆ రోజే రియలైజ్ అయ్యా, నేను బ్రతకడంతో పాటు ఇంకా ఎంతోమందికి మనం ఉపాధి కల్పించాలి. దెన్ నాలాగా కష్టపడే వాళ్ళకి అండ్ ఎంతోమందికి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళకి సపోర్ట్ లేని వాళ్ళందరికీ కూడా నా సపోర్ట్ ఇవ్వాలని నేను ఆ రోజే డిసైడ్ అయ్యి. ఇప్పుడున్న సమాజంలో మనుషులు నవ్వుతే పిచ్చోళ్ళు అంటారు, ఏడిస్తే ఏడుపు మొక్కపుడు అంటారు, సైలెంట్గా ఉంటే యాటిట్యూడ్ అంటారు, అందరితో మంచిగా ఉంటే వేస్ట్ గాడరా అంటారు. మరి ఇలాంటి సమాజంలో ఉంటూ చిన్న వయసులోనే అమ్మని కోల్పోయి నానొక్కడితో అన్నీ షేర్ చేసుకుంటూ బిజినెస్ రంగంలో అడుగుపెట్టి ఇంత ఆధునిక కాలంలో కూడా దూసుకెళ్తున్నావు. 50,000ని 2 కోట్ల టర్నోవర్ చేసిన నువ్వు ఎలా సాధ్యం అవుతుంది అనుకున్నావు ముందు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి బాగా నమ్ముతాను డబ్బును తయారు చేయడం చాలా ఈజీ. ఎందుకంటే అందరూ అనుకుంటారు ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే బిజినెస్ చేయొచ్చని. ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా కొన్ని టెక్నిక్స్ వాడినట్టయితే కంపల్సరీగా మనం బిజినెస్ చేయగలుగుతాం. నేను ఆ 50,000తో 2 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది అంత ఈజీ కాదు, టర్నోవర్ అనేది అంత ఈజీ కాదు. అందరూ కూడా ఆలోచిస్తారు 50,000తో 2 కోట్ల టర్నోవర్ ఎలా చేసావు నువ్వు అని. అన్నీ నువ్వు ఫేక్ మాటలు చెప్తా ఉన్నావు, అది ఇది అంటారు. బట్ నేను చేసిన వర్క్ గురించి క్లారిటీగా అందరికీ మెన్షన్ చేసి చెప్పా. నేను అక్కడ చేసింది 50,000 ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్లో నేను పెట్టా. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా శాంపిల్స్ తెప్పించుకోవడం మాత్రమే నేను పెట్టా. ఆ శాంపిల్స్ని అందరికీ చూపించి మేము ఇవి సప్లై చేస్తామని చెప్పడం కోసం ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టా. టోటల్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఆ టర్నోవర్ అంతా కూడా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి నేను మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నేను, సార్ ఇంత ఆర్డర్స్ మనకు వస్తున్నాయి, బట్ నేను అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేను, నా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదు, నాకు మీ సపోర్ట్ కావాలి, నాకు మీ సపోర్ట్ ఇచ్చినట్టయితే కంపల్సరీగా మీకు చాలా బిజినెస్ నేను ఇస్తానని చెప్పి, దెన్ వాళ్ళు నా ఈ ఆర్డర్స్ అన్నీ చూసి, దెన్ నా టాలెంట్ని వాళ్ళు గుర్తించి కొద్దిగా ఈ అబ్బాయికి సపోర్ట్ చేద్దామని చాలామంది శానిటైజర్స్ అండ్ మాస్క్ ఆ విషయం మీరు చెప్పారు. ఎస్ ఆ సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఇంత జరిగింది. అందరూ 2 కోట్లు అని ఆలోచిస్తున్నారు కానీ, బట్ ఆ 50,000తో ఎలా చేశారనే దాని గురించి నేను క్లారిటీ, రూట్ లెవెల్ థింకింగ్ లేదు. అలా మ్యానుఫ్యాక్చర్ల ద్వారా మనం హాస్పిటల్కి సప్లై చేసాం, అలా టర్న్ ఓవర్ జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మనం మన ప్రాఫిట్ని కమిషన్ రూపంలో తీసుకున్నాం. ఈజ్ దట్ యువర్ ఫస్ట్ సక్సెస్? నో, నా ఫస్ట్ సక్సెస్ 500 రూపీస్ 1 డేకి సంపాదించిన రోజులు. దెన్ ఏ రోజైతే నేను సూసైడ్కు 10,000తో చనిపోవాలనుకున్న రోజుని ఒకే రోజులో ఆ 10,000 సంపాదించిన రోజులు. దెన్ నా సక్సెస్ ఒక రోజుతో ఆగలేదు, అదే 10,000 ఒక రోజులో సంపాదించా. తర్వాత ఇంకొక టార్గెట్ తీసుకున్న 25,000ని 1 డేలో సంపాదించాలని, అది కూడా ఒకరోజు చేయగలిగిన. దెన్ 50,000 1 డేలో సంపాదించాలనుకున్నా, అది కూడా ఒకరోజు చేయగలిగిన. 1 lakh 1 డే సంపాదించాలి ఒక్కసారన్న జీవితంలో అనుకున్నా, అది కూడా చేయగలిగిన. సూపర్. మా నెక్స్ట్ డ్రీమ్ ఏంటి?
1 డేకి 1 lakh, నెక్స్ట్ 1 అవర్కి 1 lakh. 1 అవర్కి 1 lakh. సూపర్. మరి నీ ఆలోచనలు అంత దూసుకెళ్తున్నాయి, మరి నువ్వు చేసే పని కూడా అలానే దూసుకెళ్తుంది అనుకోవచ్చా? యా, తప్పకుండా. మా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చాలా ప్రిపేర్డ్గా ఉన్నాం. అన్నీ కూడా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. నేను ఈ 5 yearsలో రాసుకున్న ప్లాన్స్ అన్నింటి కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో ఉన్నా. దెన్ దాన్ని అప్డేట్ చేస్తూ ఇంతవరకు రాసుకున్న ప్లాన్స్ని ఒక్కొక్కటిగా మా టీం రెడీ అయింది. దెన్ ఆ టీంతో ముందుకెళ్ళాలనే ఆలోచనతో ఉన్నా. లబ్బర్ చెప్పులతో మొదలైన నీ జీవితం ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చావు. మరి ఇక ముందు ఎలాంటి స్థాయికి వెళ్తావో ఏంటో అనేది మా ఊళ్ళకు కూడా అందట్లేదు. ఎందుకంటే చెప్పడం వేరు, కనబడడం వేరు. ఇక్కడ కనిపిస్తుంది నువ్వేం చేస్తున్నావు అనేది మాకు కనిపిస్తుంది, అండ్ యు ఆర్ డూయింగ్ ఇట్. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమాజంలో యువతకి ఏం చెప్పాలనుకుంటున్నావు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతకు అందరికి ఒకటే చెప్తాను నేను. చిన్నప్పటి నుంచి ఏదో పేరెంట్స్ చెప్పారని, చిన్నప్పటి నుంచి టీచర్స్ ఏదో చెప్పారని, మన ఫ్రెండ్స్ ఏదో చేస్తున్నారని, మన మామ వాళ్ళు మన రిలేటివ్లు ఏదో ఒక జాబ్ చేస్తున్నారని, వాళ్ళలాగానే మనం చేయాలని మన పేరెంట్స్ చెప్పేటివన్నీ మాటలు వినకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేమి ఇంట్రెస్ట్ ఉంది, నువ్వేం చేయాలనుకున్నావు, నీ ఫ్యూచర్ నీ చేతిలో ఉంది. మన జీవితం మన చేతుల్లో ఉందని ప్రతి ఒక్కరు చెప్తారు, కానీ కొందరు దాన్ని కొట్టి పడేస్తారు. జీవితం అనేది ఒక 15 years 16 years లైఫ్. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారంటే, అందరినీ నేను బిజినెస్లోకి రావాలి అని మాత్రం నేను చెప్పట్లేదు. ఓన్లీ కేవలం ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయాలని మాత్రమే చెప్తున్నా. మెయిన్గా మన జీవితం 60 years 70 years ఉంటుంది. దాంట్లో అంతా కూడా చదవడానికి ఒక 20 years 25 years వెళ్ళిపోద్ది. దెన్ దాని తర్వాత జాబ్ చేయడానికి ఒక 25 years 30 years అయిపోద్ది. రిటైర్మెంట్ అయిపోయినాక 60 years అవుతాయి. 60 yearsకి ఇంకా ఆ లైఫ్ని ఎంజాయ్ చేసింది ఏం లేదు, ఈ దేశంలో ఏది చూసింది లేదు, ప్రపంచంలో ఏది చూసింది లేదు. ఊరికే పుట్టినామా, చదివినామా, జాబ్ చేసినామా, రిటైర్డ్ అయినామా, జీవితం ఎండ్ అయిందా. మధ్యలో మ్యారేజ్ ఉంటుంది. బట్ ఆ మ్యారేజ్ లైఫ్ను కూడా ఒక రిస్ట్రిక్షన్గా దాన్ని ఏదో మ్యారేజ్ చేసుకున్నాం, ఇంట్లో ఉన్నారు, ఓకే మనం అన్ని వాళ్ళకి అందిస్తున్నాం, సరిపోయింది. పిల్లలు బాధ్యతలు అంతే, ఒక ఇల్లు. ఇంకొక విషయం ఏంటంటే 50 years ఒక అతను బ్యాంక్ ఎంప్లాయ్, తను రిటైర్మెంట్ తీసుకోవాలన్నా వద్దా అనే ఆలోచన కోసం నాకు కాల్ చేశాడు. నేను తనకు ఒకటే చెప్పా, సార్ మీ కొడుకు వయసు నాది, మీరు నన్ను అడుగుతూ ఉన్నారు, ఎందుకోసం అడుగుతున్నారో నాకైతే తెలియదు, బట్ నాకు తెలిసింది నేనైతే చెప్పగలుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైర్ చేసేయండి సార్. ఇప్పటివరకు మీకు వస్తున్న శాలరీ ఒక 1 lakh ఎంతో వస్తుంటుంది. దెన్ పెన్షన్ అయినా కూడా మీకు ఒక 50,000 వస్తుంటుంది. మీరు రిటైర్డ్ అయిన తర్వాత సమ్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్తో ఏదైనా ఒక బిజినెస్ పెట్టేసేసుకొని ఆటో పైలట్ మోడ్లో దాని నుంచి వచ్చే అమౌంట్తో మీరు లైఫ్ గడపవచ్చు. దెన్ మీ వైఫ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఎన్నో రోజులు, ఎన్నో కష్టాలు, ఎన్నో హ్యాపీనెసెస్ షేర్ చేసుకోవాలనుకుంటారు. బట్ మీరు మార్నింగ్ 9కి వెళ్తారు, ఈవినింగ్ 7కో 8కో 9కో వచ్చేస్తారు, తినేస్తారు, అలసిపోయారని పడుకుంటారు. ఎన్నో మూమెంట్స్ని మీ వైఫ్ కూడా మీరు మిస్ అయి ఉంటారు సార్. మేడం, ఒక్కసారి మేడంతో కూడా మీరు కూర్చొని మాట్లాడండి. ఇన్ని రోజులు జరిగిన లైఫ్ జర్నీలో ఏమైనా మూమెంట్స్ మిస్ అయ్యామా అనేది చాలా చెప్తారు. మీకు ఏడుపు ఆగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మూమెంట్స్ వస్తాయని చెప్పాను. తను మాట్లాడారు. మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేసి తను ఏడ్చారు. అంటే చాలామంది కూడా లైఫ్ అంటే సంపాదించడం, తినడం, పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషన్, ఒక హౌస్, సెటిల్, అంతే. ఇంకా సెటిల్మెంట్ లైఫ్ అంటే అదే అనుకుంటున్నారు. నా ఏజ్లో ఈ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలీదు. బట్ నేను అనుకున్న విధంగా నేను చెప్తా ఉన్నా. అంటే లైఫ్ అంటే ఇది, ఈ ఏజ్లో ఈ పని చేయాలి, ఈ ఏజ్లో ఎంజాయ్ చేయాలి, ఈ ఏజ్లో మనం సొసైటీని చూడాలి. వచ్చింది ఒకటే జన్మ, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలని నేను అనుకుంటా. సూపర్. ప్రజెంట్ ఇప్పుడు బిజినెస్ అంటే అంత ఆషామాష కాదు. బిజినెస్లో ఖచ్చితంగా ఒక మెట్టు ఎట్లయితే ఎక్కుతామో 10 మెట్లు అట్లనే కింద పడతాం. మరి అది నీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా? జరిగింది. అంటే ముఖ్య కారణం ఏంటంటే డబ్బు విషయంలో జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఫ్రెండ్స్ని చాలా నమ్మాను. ఫ్రెండ్స్ని, తర్వాత బయట తెలిసిన వాళ్ళని. బిజినెస్ చేసేటప్పుడు కరోనాలో చాలా డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు వచ్చిన వాటిని అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేసేసరికి ఫస్ట్ లాక్డౌన్లో కొద్దిగా చాలా అమౌంట్ వచ్చేసింది ఫస్ట్ వేవ్లో. దెన్ అందరు అడిగేసరికి ఇచ్చేసేది నేను, వాళ్ళకి వీళ్ళకి. దాదాపు నాకు టోటల్గా ఒక 15 to 20 lakhs వరకు టోటల్గా వచ్చింది మొత్తం ఆ టర్న్ ఓవర్ మీద. చాలా వరకు నేను బయటనే ఉండిపోయాయి. నా అమౌంట్ అంతా నా ఫ్రెండ్స్కి నమ్మేసి ఇచ్చేసాను. దెన్ వాళ్ళ దగ్గర నుంచి 1 rupee కూడా ఇంతవరకు నాకు రిటర్న్ రాలి. నేను అదొక బ్యాక్ స్టెప్ అనుకుంటాను. ఎందుకంటే ఆ అమౌంట్ ఇవ్వకుండా అంటే ఈ రిజల్ట్ ఇంకా కొంచెం ముందు వచ్చేది, ఈ ఆఫీసు కావచ్చు ఇవంతా కూడా. బట్ వాళ్ళు అది చేసేసరికి కొద్దిగా లేట్ అయింది.
కొద్దిగా అది నాకు మైనస్ అయింది. ఇప్పుడు ఒక మంచి బిజినెస్ ఉన్న మైండ్ సెట్ ఉన్న ఒక యూత్, ఒక పిల్లోడు నీ దగ్గరకు వచ్చి విల్ యూ గివ్ మీ ఆపర్చునిటీ అంటే ఇస్తావా? యా, తప్పకుండా. ఆర్కేడ్ టీమ్ అని రెడీ అవుతుంది. ఆర్కేడ్ టీంలో ఎంప్లాయీస్ ఉండరు, ఓన్లీ టీమ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళంతా కూడా బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే. వాళ్ళందరికీ కూడా మనం ఏమి హెల్ప్ చేస్తూ ఉన్నామంటే వాళ్ళకున్న ఆలోచనలకు తగ్గట్టు వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి మన కంపెనీ ద్వారా సపోర్ట్ ఇస్తూ, ఇన్వెస్ట్మెంట్ పెడుతూ, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తూ, తర్వాత వచ్చేసి మార్కెటింగ్ సపోర్ట్ అదన్నీ ఇస్తూ కూడా వాళ్ళని కూడా మార్కెట్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా వన్ ఆఫ్ ది థీమ్. 300 రూపాయల షర్ట్ నుండి 3000 రూపాయల సూట్కి వచ్చినావు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ నౌ? అంటే ఇది వేసుకుంటే నాకు హ్యాపీ, మామూలు షర్ట్ వేసుకుంటే హ్యాపీ లేదనేది ఏం లేదు. అప్పుడు అదే, ఇప్పుడు ఇదే, ఆ ప్రొఫెషన్కి అది, ఈ ప్రొఫెషన్కి ఇది, అంతకు మించి అయితే ఏం లేదు. 5000 రూపాయల శాలరీకి ఎక్కడ చేసావు? సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ అని ఉండే కర్నూలులో, దాంట్లో చేశాను నేను. ఒక 6 months వరకు అక్కడ చేశాను. అది చేస్తూనే బిజినెస్ పైన అప్పుడు ఏంటంటే కాలేజ్లో నేను అనుకున్నా బిజినెస్ చేయాలని, ప్లాన్స్ అన్నీ పెట్టుకున్నా. బట్ ఏంటంటే సమ్ సిచ్యువేషన్స్ వల్ల జాబ్ చేయాల్సింది వచ్చింది. జాబ్ చేసే సందర్భంలో కూడా నేను ఎప్పుడు అనుకునేవాడిని, అప్పుడు అనుకుంది మనం బిజినెస్ చేయాలని, బట్ ఇప్పుడు చేస్తున్నది ఏంటి, ఏం బ్యాక్ స్టెప్స్ ఎందుకు వేస్తున్నాం, ఏం సపోర్ట్ లేదన్నా ఎందుకని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఎప్పుడు నా ఫ్రెండ్తో షేర్ చేసుకుంటూ ఉండేవాడిని. దెన్ ఒక పర్సన్ని పరిచయం చేశాను, నా ఫ్రెండ్. దెన్ అలా ఒక 21 years ఉన్న నీకే కింద ఒక 10-15 మంది ఎంప్లాయీలు, ఇదంతా ప్రెషర్ అనిపించట్లేదా? నో, ప్రెషర్ ఎందుకు అనిపిస్తుంది, మనకి ఇష్టమైన వర్క్ చేస్తున్నాం కదా అంతే. సో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ, యు ఆర్ ఫీలింగ్ ప్రౌడ్. ఖచ్చితంగా ప్రౌడ్ ఎందుకు అంటే మనం కొందరికి ఉపాధి కల్పిస్తున్నామని. అవును, దాని గురించి నా ప్రశ్న. ఈ వయసులో 21 years ఉన్న నీకు డబ్బు సంపాదించాలి, బిజినెస్ చేయాలి, బిజినెస్లో సక్సెస్ అవ్వాలి, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలనుకునే మైండ్ సెట్ ఉన్న నీకు ఇదొక వే అయితే, మళ్ళీ ఇదేంటి హెల్ప్ చేయాలి, రోజుకో 100 మందికి నా వల్ల కడుపు నింపాలి, ఆకలి ఉన్నవారికి నేను ఉండాలి, అండగా ఉండాలి, ఈ ఆలోచన ఏంటి? మెయిన్ థింగ్ ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో మానేసిన తర్వాత సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో క్రాప్ ఇన్సూరెన్స్లో జాయిన్ అయ్యని చెప్పాను. నెల్లూరుకి వెళ్ళాను నేను. నెల్లూరుకి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఫుడ్ ఒక 3 days నాకు ప్రకాశంలో ఒక విలేజ్, మారుమూల విలేజ్, అక్కడ సర్వే చేయడానికి వెళ్ళాను నేను. అక్కడ ఒక 1 week ఉన్నా. అక్కడ ఎవ్వరు తెలియదు నాకు, ఇక్కడ ఫుడ్ దొరుకుతుందో ఏమో తెలియదు. ఆ విలేజ్లో ఫుడ్ లేదు. ఒక 3 days నేను ఓన్లీ పుచ్చకాయలు అని ఉంటాయి కదా, వాటి తిని ఉన్నా. మార్నింగ్ ఒక దోశ తింటే ఎక్కడో దొరుకుతుంది, ఒక దోశ తిన్నా, నైట్ పుచ్చకాయలు తిని ఉన్నా. అదే ఊర్లో ఆకలితో ఉన్న వాళ్ళు చాలామందిని చూసా. అంటే మన సిటీలోనన్నా ఎవరో కొద్దిగా అన్నం పెడతారు, బట్ అక్కడ ఎవరు పెట్టేవాళ్ళు లేరు. నేను ఆ సిచ్యువేషన్ చూసి ఆయనతో కూర్చొని మాట్లాడినా, రోజుకు ఒక్కసారైనా నువ్వు తింటావా ఏంటి అని. 2 రోజులకు 3 రోజులకు ఒకసారి తను తింటాడంట. ఎవరో ఒకరు మిగిలింది, పాసిపోయింది ఏదో పెడితే అది తిని బతుకుతాడంట. నేను ఆ రోజు నుంచి రియలైజ్ అయినా, నా కళ్ళ ముందర ఎవరైనా ఆకలితో కనపడినా, ఆకలితో ఉన్న వాళ్ళని వెతికి మరీ అన్నం పెట్టాలనే ఉద్దేశంతోనే అప్పటి నుంచి నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్న ఒక 3 ఇడ్లీ ప్లేట్స్ కట్టించేసి ఇస్తూ ఉండేవాడిని అప్పటి నుంచి కూడా. దెన్ లాక్డౌన్లో కూడా 3 to 4 lakhs వరకు ఖర్చు పెట్టి చాలామంది కడుపులు సంపాదించింది 15 to 20 లక్షలు అయితే దాంట్లో నుండి ఒక 25% నువ్వు మళ్ళీ పబ్లిక్కి సేవ్ చేసినావు, హెల్ప్ చేయడానికి ప్రయత్నించినావు అంటే దట్స్ వెరీ గుడ్ మెంటాలిటీ. అండ్ నీ క్యారెక్టర్ కావచ్చు, ఇది కావచ్చు, దాన్ని బట్టి క్లారిటీగా అర్థమవుతుంది. సో నువ్వు 20 lakhs సంపాదించినప్పుడు అంత చేస్తే 20 crores టార్గెట్ చేస్తున్నావు, మరి అప్పుడు ఎంత చేస్తావు? అందుకోసం అన్నట్టుగానే మన నేస్తం ఫౌండేషన్ అనే ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. దెన్ దాంతో చాలామందికి ఫుడ్ పరంగా కావచ్చు, దెన్ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఎనీథింగ్ మనం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. దానికోసం అన్నట్టుగానే ఎంతోమందికి సాయం చేయాలని నేను, చంద్రకాంత్ అనే ఒక అతను ఉన్నారు, తను వచ్చేసి చాలా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. తను ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అందరికీ కూడా హెల్ప్ చేయాలి, వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలనే ఆలోచనలో ఉన్నారు. తను నేను కలిసి ఫౌండేషన్ మన నేస్తం ఫౌండేషన్ అని స్టార్ట్ చేసి మన నేస్తం. సూపర్. సో ఆల్ లీగల్గా అంతా? నైస్. మరి సొంతంగా కూడా యూట్యూబ్ ఛానల్, దాంట్లో మోటివేషన్కి సంబంధించిన బిజినెస్ టిప్స్ అవన్నీ ప్లాన్ చేస్తున్నాం. ఛానల్ నేమ్ డీటెయిల్స్? ఛానల్ నేమ్ వచ్చేసి అచీవ్ బిగ్. ఛానల్ బిగ్, ఎస్. సూపర్. అదే అచీవ్ బిగ్నే అచీవ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అకాడమీ కూడా ఒకటి స్టార్ట్ చేసాం, ఆన్లైన్ అకాడమీది. దెన్ దాంతో మేము ఎంతో మందికి కూడా ఎంటర్‌ప్రెన్యూర్షిప్ మీద, దెన్ లైఫ్ మీద అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఒక అకాడమిక్ ఇయర్ కోర్సు రెడీ చేసాం. అది అంతా కూడా నామినల్ ప్రైస్తో ఎవ్రీ వీక్ సండే ఒక 2 hours క్లాస్ పెట్టి
టోటల్గా 1 ఇయర్లో ఒక 40 క్లాసెస్ పెట్టేసి నాతో పాటు ఎంతోమంది ఫస్ట్ ర్యాంకర్స్ అండ్ జాబు ఫస్ట్ ర్యాంక్లో వచ్చిన వాళ్ళు ఐఏఎస్లు వాళ్ళతో కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళకి టిప్స్ అన్నీ ఇస్తూ తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దెన్ వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది బయటికి తెచ్చి దానికి సపోర్ట్ చేస్తూ ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ అచీవ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అకాడమీ మనం స్టార్ట్ చేయడం. దీంట్లో ఇంటర్ వాళ్ళకి కావచ్చు, డిగ్రీ వాళ్ళకి కావచ్చు, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ అందరికీ సపరేట్ కోర్సెస్ డిజైన్ చేసాం. వాళ్ళందరికీ కూడా రీజనబుల్ ప్రైస్తో, వెరీ రీజనబుల్, వెరీ సూన్ ఒక ప్రోమో కూడా లాంచ్ చేయబోతున్నాం. ఆ ప్రైస్కి చేస్తారని కూడా ఎవరు ఊహించరు. బట్ ఆ ప్రైస్తో మేము ఎక్కువ మందికి చెప్పాలనే ఉద్దేశంతోనే చాలా నామినల్ ఛార్జెస్తో మేము బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే కాదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళ మైండ్ని అలా డిజైన్ చేసి వాళ్ళకు ఒక మంచి వేని డిజైన్ చేయడానికి మీరు ముందుకు వస్తారు. దట్స్ గ్రేట్ ఆఫ్ యూ బ్రో. ఎందుకంటే యూత్ ఇప్పుడున్న పరిస్థితులలో రీసెంట్గా నేను ఒక ఏటీఎంకి వెళ్ళా. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ పడుకొని ఉన్నాడు. ఏటీఎంలో డబ్బులు రావట్లేవు. ఎందుకు రావట్లేవో తెలియదు. చాలా రిక్వైర్మెంట్ ఉంది డబ్బులు. దగ్గరలో ఒక 10 కిలోమీటర్స్ వరకు ఎక్కడ కూడా ఏటీఎంస్ లేవు. ఆ టైంలో తనని లేపా. ఇది ఎందుకు రావట్లేదు అని అడిగా. అన్న అది చాలా రోజుల నుంచి ఖరాబ్ అయింది, ఎంత చెప్పినా రావట్లేదు అంటే మరి క్లోజ్ బోర్డ్ పెట్టొచ్చు కదా అని అడిగా. లేదన్నా పెడితే కస్టమర్స్ నా మీదే సీరియస్ అవుతున్నారు, అందులో డబ్బులు ఉన్నాయి అంటున్నారు. అక్కడ వాళ్ళు కూడా వచ్చి డబ్బులు చెక్ చేస్తున్నారు, అంతా అవుతుంది. ఒక 2 to 3 ట్రాన్సాక్షన్స్ తర్వాత రావట్లేదు అన్నాడు. తన మాట్లాడే విధానం చూసిన తర్వాత ట్రాన్సాక్షన్ అనే వర్డ్, ఇంకా 2-3 ఇంగ్లీష్ వర్డ్స్ చూసిన తర్వాత వాట్ యు ఆర్ బ్రో అని అడిగా. నేను బీటెక్ కంప్లీట్ అయిందన్నా అన్నాడు. బీటెక్ కంప్లీట్ అయిన నువ్వు రాత్రి దోమలు కొట్టుకుంటే ఏటీఎంలో వండుకున్నావు, అసలు ఏంది ఇది అని అడిగా. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల అన్నా అని అన్నాడు. మరి అలాంటి వాళ్ళకి నీ దగ్గర ఏదైనా ఆపర్చునిటీ ఉందంటావా? తప్పకుండా మన దగ్గర తప్పకుండా ఆపర్చునిటీ ఉంది. దెన్ మన దగ్గరికి ఏదైనా ఒకటి నేర్చుకోవడానికి వచ్చారంటే కంపల్సరీగా వాళ్ళకి నేర్పించి పంపించే బాధ్యత కూడా మాది. అలాగే మేము ఇంకొక ప్రాజెక్ట్ కూడా అనుకున్నాం. చాలా చిన్న సినిమాస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, చాలా చిన్న కంపెనీస్ కావచ్చు, పెద్ద కంపెనీస్ కావచ్చు, ఎక్కువ బడ్జెట్లో అడ్వర్టైజ్మెంట్కి కేటాయిస్తున్నారు. మేము ఎలా అంటే పెద్ద కంపెనీస్ నుంచి చిన్న కంపెనీస్ వరకు, పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ప్రమోషన్స్ అన్నీ కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ వచ్చే విధంగా మేము ఒక ప్రాజెక్ట్ను తీసుకొని వస్తున్నాం. ఇది ఎలా అంటే త్వరలో రివీల్ చేస్తాం. ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్. దీన్ని మేము ఆల్రెడీ ఒక 2020లోనే ఇంప్లిమెంట్ చేసాం. దీన్ని సక్సెస్ఫుల్గా రన్ అయింది. దెన్ లాక్డౌన్ రావడం వల్ల దాన్ని కొద్దిగా బ్రేక్ ఇచ్చాం. ఇది ఆల్రెడీ వైజాగ్లో ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు దీన్ని మన ఇండియా వైడ్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో వెరీ సూన్ ఈ ప్రాజెక్టు కూడా లాంచ్ చేయబోతున్నాం. ఎందుకంటే చిన్న సినిమాలు అండ్ చిన్న బిజినెస్ వాళ్ళు ప్రమోషన్స్కి ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి. అంటే ఉన్నమాట చెప్పాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఆధునిక కాలంలో ప్రతిదీ అడ్వర్టైజ్ చేయాలన్నా ఖచ్చితంగా అదే మెయిన్ మోటో అవుతుంది. కాబట్టి దానికి పెద్ద బడ్జెట్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే వాళ్ళు కూడా అంతనే తీసుకుంటున్నారు కదా. ఎస్ అందుకోసం అన్నట్టుగానే అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ డబ్బుతో ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఇన్నోవేటివ్గా ఒక ప్రాజెక్ట్ని తీసుకురాబోతున్నాం వెరీ సూన్. అది అందరికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ప్రతి రంగంలో అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ద మెయిన్ హెడ్లైన్ అనొచ్చు, లేకపోతే బ్యాక్ బోన్ అనొచ్చు. సో ఖచ్చితంగా అలాంటి దానిపై దృష్టి సారించారు కాబట్టి దాంట్లో కూడా ఖచ్చితంగా మీరు ఎన్నో సక్సెస్ని ఎదుర్కొంటారు ప్రతి దగ్గర. ఎందుకంటే ఈరోజు డిజిటల్ మీడియా కావచ్చు, శాటిలైట్ మీడియా కావచ్చు, ఇవి రెండూ కూడా ఇంకా ఇంతవరకు నడుస్తున్నాయంటే అడ్వర్టైజ్మెంట్ని యూజ్ చేసుకొని. ఈరోజు యూట్యూబ్ కూడా మొత్తం అడ్వర్టైజ్మెంట్ మధ్యలో నడుస్తుంది. మంచి ప్రాజెక్ట్లో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించాలనుకుంటున్నాం. ఎంతో మందికి కూడా కల్పిస్తాం. చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. వెరీ సూన్ అందరికీ ఉపయోగపడుతుంది, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు. సూపర్ బ్రో. సో ఒక బుక్ కూడా 5 daysలో రాసావని విన్నాం, దాని గురించి ఏం చెప్తారు? అది యువత వ్యాపారం అనే బుక్ రాశాను. దాన్ని వితిన్ 5 daysలో కంప్లీట్ చేశా. దాన్ని ఎలాగైనా కూడా ఒక యూనిక్గా మార్కెట్లోకి తేవాలనే ఉద్దేశంతోనే నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఆ బుక్లో పొందుపరిచాను. దెన్ వాటన్నిటి వల్ల కూడా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి కొంత అయినా ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఆ బుక్ లాంచ్ చేయడం జరిగింది. అది వితిన్ 5 daysలో రాశాను అన్నట్టుగా ఒక 2 book of records కూడా వచ్చాయి, 3 వచ్చాయి.
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అని, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ అని, కలామ్స్ బుక్ ఆఫ్ రికార్డ్ అని ఒక 3 బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వచ్చాయి దానికోసం. దెన్ ఇంకొక బుక్ కూడా రాస్తా ఉన్నాం, అది ఓన్లీ 5 daysలో రాసినందుకు గాను 2.0 యువత వ్యాపారం 2.0 వెరీ సూన్ అది కూడా లాంచ్ ఈజీ వర్షన్ లో ఎలా వెళ్ళాలి అని దాన్ని ఎస్ అసలు బిజినెస్ అంటే ఏంటి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, జాబ్ అంటే ఏంటి, ఈ మూడింటిని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆ బుక్ రాయడం జరిగింది. సో ఈ వెళ్ళే దారిలో నువ్వు బిజినెస్ గురించి ఇంత మాట్లాడుతుంటే ఎవరైనా అన్నారా, అంటే ఆల్రెడీ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా అన్నారా, ఇంకా ఏం తెలియదు తమ్ముడు జరాగు అని ఎవరైనా అన్నారా? ఇంతవరకు అయితే ఎవరేమనలే, చాలామంది కూడా ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. ముందు ఎంకరేజ్ చేసినా వెనుకకే లేదు అనుకుంటూ ఉంటారు. అలాంటివి ఏమైనా విన్నావా? అలాంటివి అయితే ఎప్పుడు ఇంకా వినలే నేను. సో ఆల్ పాజిటివ్గా వెళ్తున్నావు. ఎస్. సో ఇక్కడి వరకు ఇదంతా అయితే ఒక్కసారి అమ్మ జీవితంకి వెళ్దాం. మమ్మీతో గడిపిన క్షణాలు ఏవైనా గుర్తున్నాయా? చాలా గుర్తున్నాయి. అమ్మ పక్కన లేకుండా నిద్ర రాకుండే నాకు అప్పుడు చిన్నప్పుడు. అమ్మ పైన చేసుకోకుండా పడుకునేవాడినే కాదు. అలా బాగానే జరిగింది. మా జీవితం అంతా కూడా చాలా జీరో నుంచి వచ్చాం. చాలా అంటే చాలా మధ్యతరగతి కుటుంబంలో చివరి పొజిషన్ అంటే అది మాది. నాన్న వచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్. ఆ ఆర్ఎంపీ డాక్టర్ అవ్వడానికి వెనక ఉన్న కష్టం కూడా చాలా ఎక్కువ ఉంది. తను ఒక క్లినిక్ పెట్టుకోవడానికి ఒక 2000 రూపీస్ కూడా లేవు. 2008-9 సందర్భంలో 2000 రూపీస్ ఒక క్లినిక్ పెట్టుకోవడానికి కూడా లేవు. ఆ క్లినిక్ పెట్టుకోవడానికి కూడా ఆ 2000 సంపాదించడం కోసం ఎన్నో పనులు చేశాడు. మాల్ అందించడం, ఇటుకలు మోయడం, కరువు పనికి వెళ్ళడం, ఎన్నో పనులు చేశాడు. అండ్ మా అమ్మ కూడా ఆ డబ్బులు సంపాదించడం కోసం చిన్నప్పుడు అవన్నీ చూసాం మేము. ఆ 2000తో సంపాదించి ఆ 2000 రూపాయలు సంపాదించిన తర్వాత ఆ క్లినిక్ పెట్టారు. ఆ క్లినిక్ పెట్టిన తర్వాత మా జీవితం అంతా కూడా మళ్ళీ సాఫీగా సాగడం జరిగింది. దెన్ అప్పుడే మా అమ్మని పని మానేపించి ఇంట్లో కూర్చోబెట్టి సుఖంగా చూసుకుందామని మా నాన్న అనుకున్నాడు. బట్ మా అమ్మకు అనుకోకుండా క్యాన్సర్ రావడం జరిగింది. ఆ క్యాన్సర్ రావడంతో మాకేం అర్థం కాలే. ఇన్ని రోజులు కష్టపడ్డాం, తనని సుఖపడదాం అన్నట్టుగా మా నాన్న అనుకున్నాడు. బట్ మా అమ్మకి క్యాన్సర్ రావడంతో, క్యాన్సర్ అని తెలిసిన 3 monthsకే మా అమ్మ 2012లో. సో తెలియడంతో ఫైనల్ స్టేజ్ అని తెలిసేసింది. బ్లడ్ క్యాన్సర్ ఏంటది? లివర్ క్యాన్సర్. మా అమ్మ ఇంకా 2012లో ఎక్స్పైర్ అయ్యారు. ఆ టైంలో మీ వయసు? నా వయసు వచ్చేసి ఆ టైంలో 12 years. 12. సో చిన్న వయసు. ప్రతి సిచ్యువేషన్కి అమ్మని కావాల్సిన వయసు అది. అమ్మ ప్రేమ కావచ్చు, ఏమైనా ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడడం కావచ్చు, ఆ టైంలో కావాల్సిన వయసులోనే కోల్పోయి మళ్ళీ ఒక్కసారి ఫ్యామిలీ అంతా జీరో అయిపోయి అలా 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 సడన్గా మళ్ళీ ఒక జంప్. మా అమ్మ పొజిషన్ని మా అక్క తీసుకుంది ఆ టైంలో. ఎందుకంటే ఇంట్లో మా నాన్న మళ్ళీ క్లినిక్కి వెళ్ళేవారు, మా అక్క మా నాన్నమ్మ ఉండేవాళ్ళు. మా అక్క ఎప్పుడు నన్ను తిడుతూ ఏదేదో గొడవలు పడుతూ ఉండేవాళ్ళం. బట్ నేను వెనకకి ఆలోచిస్తే అన్నీ ఇప్పుడు తను ఆ రోజు అలా చేసినందుకే ఈరోజు ఇలా ఉన్నాను నేను అనుకుంటా. ఎప్పటికీ మా ఇద్దరికి ఇప్పటికీ పడదు, ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాం. బట్ తను ఆ రోజు అలా స్ట్రిక్ట్ ఉండడం వల్లనే మా అమ్మ ఉండింటే అలానే స్ట్రిక్ట్ ఉంటుండేమో. షూర్, కంపల్సరీ. ఎందుకంటే మనకు తోడపుట్టిన వాళ్ళే అమ్మ నాన్నలు, ఇంకో అమ్మ నాన్నలు. సూపర్. సో ఆ ఫ్యామిలీ అనేది అంత ఎమోషనల్గా ఉంది. నీ వర్క్లో నీకు బాగా సపోర్ట్ చేసిన ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరు, నాన్న కాకుండా రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్ కానీ, ఫ్రెండ్ కానీ, ఎవరైనా ఒక పర్సన్? అంటే ఒక్కరిద్దరని లేరనమాట, చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను చేసే పనికి వాళ్ళ మాట సహాయం కావచ్చు, డబ్బు సహాయం కావచ్చు, ఏదో విధంగా నేను అనుకున్న వాళ్ళలో కొంతమంది అయితే నాకు చేశారు. చేస్తారు అనుకున్న వాళ్ళు చేయలే, వీళ్ళు చేయరేమో అని డౌట్తో అడిగిన వాళ్ళు నాకు చేశారు. ఫ్రెండ్షిప్ గురించి ఒక 2 wordsలో చెప్పాలంటే ఏం చెప్తావు? ఫ్రెండ్షిప్ గురించి 2 wordsలో చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫ్రెండ్షిప్ అంటే ఏదో తిన్నామా, తిరిగినామా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే 2 బీర్లు తాగినామా, లేదంటే ఒక హోటల్కి వెళ్ళి బిర్యానీ తిన్నామా, కాలేజీలో చదివేటప్పుడు ఎంజాయ్ చేసామా, స్కూల్లో చదివేటప్పుడు అల్లరి పనులు చేసామా. వన్స్ ఎప్పుడైతే మనం ఆ కాలేజ్ అయిపోయిన తర్వాత బయటికి వస్తామో, బయటకు వచ్చినప్పుడు ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళే అసలైన ఫ్రెండ్స్. స్కూల్లో ఉన్నప్పుడు అల్లరిగా తిరిగేటప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు బిర్యానీ తిరగడం కోసం తిరిగిన రోజులు అవి కాదు అసలైన ఫ్రెండ్షిప్. ఎప్పుడైతే మనం బయటకు వచ్చి ఒక ఆపదలో ఉన్నప్పుడు మనకు చేయి అందించి మనం ముందుకు నడపడానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే అసలైన ఫ్రెండ్స్. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ధనుంజయ్ అని ఉన్నాడు ఒకడు, సూర్య అని ఒకడు ఉన్నాడు. ధనుంజయ్ అనే అతను నా బిజినెస్ కరోనాలో స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిందే తను. ఆ 10,000 రూపీస్ వాడు స్టార్టింగ్లో ఇవ్వడం వల్లనే నాకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశా.
వాడు సపోర్ట్ చేయడం వల్లనే ఆ బిజినెస్ కూడా చాలా జరిగింది. దెన్ మా చిన్నమ్మ ఇంకొకరు ఉన్నారు, తను కూడా ఒక 40,000 ఇచ్చారు. ఆ 50,000తోనే నేను ఆ 2 కోట్ల టర్నోవర్ చేసింది. సో ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న వాడు రోజంతా ఏం చేస్తున్నాడు, వాడు కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు, అసలు వాడు దేని మీద వానికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, అసలు దేంటి వాడు అని థింక్ చేయకుండా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రిపోర్ట్ని చూసి వన్ క్యారెక్టర్ని, వన్ టాలెంట్ని, వన్ మెథడ్ని డిసైడ్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న పేరెంట్స్. ఎస్. ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, ఇన్స్టాలో మెసేజ్ చేశాడు నా ఇంటర్వ్యూ చూసిన తర్వాత. అబ్బాయి ఫోన్ చేసి నా దగ్గర కంటిన్యూస్గా 3.5 hours మాట్లాడారు ఫోన్లో. టోటల్గా ఆ అబ్బాయి ఏజ్ కూడా ఓన్లీ 17 years మాత్రమే. చిన్నప్పటి నుంచి కూడా ఓన్లీ మెరిట్ కార్డులో మంచి మార్కులు వచ్చినప్పుడు మాత్రమే పొగడడం, మంచి మార్కులు రాకపోవడం అలా తిట్టడం, ఫ్రీడమ్ ఇవ్వకపోవడం, షేర్ చేసుకునేంత ఫ్రీడమ్ కూడా లేదు. ఎప్పుడు చదువు చదువు చదువు, ఒక్కొక్క బుక్ని 10 సార్లు తిప్పాలి, 20 సార్లు తిప్పాలి, అదే వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రెజర్ అంతా అదే. బట్ ఆ అబ్బాయి ఆలోచన అది కాదు. ఆ అబ్బాయికి గేమింగ్ మీద చాలా ఇంట్రెస్ట్. ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో గేమింగ్స్ అనేది ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి, ఆ అబ్బాయి 10 years నుంచి ఆ గేమింగ్స్ గురించి చూస్తూ వచ్చాడు. దాన్ని ఏదో విధంగా కొత్త గేమింగ్స్ క్రియేట్ చేయాలని రోజు ఆ అబ్బాయి ప్లాన్స్ రాసుకుంటూ ఉండేవాడంట. వన్ డే ఆ అబ్బాయి చెప్పాడు, ఇలా గేమ్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ గేమింగ్ మీద నేను కొద్దిగా నేర్చుకుంటాను, నాకు ఈ చదువు ఇంట్రెస్ట్ లేదమ్మా అని చెప్పాడంట వాళ్ళ అమ్మ నాన్నకి. వాళ్ళు చాలా కొట్టారంట ఆ రోజు. మేము నీకు ఇన్ని లక్షలు పెట్టి చదివిస్తున్నది ఈ గేమింగ్లో నేర్చుకోవడానికి కాదు, ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచి ప్యాకేజ్ రావాలి నీకు, దెన్ ఒక ఇల్లు కట్టుకోవాలి, మంచి పెళ్ళి చేసుకోవాలి, మమ్మల్ని రేపు పొద్దున చూడాలి అని అన్నారంట. ఆ అబ్బాయి చెప్తుంటే నాకు ఒకటే అర్థమైంది, ఇల్లు కట్టుకోవాలి, మంచిగా మిమ్మల్ని చూసుకోవాలి, మంచిగా సంపాదించాలి, ఇష్టం లేని పనుల్లో చేస్తే ఎంత సంపాదించగలుగుతుంది? ఇచ్చే శాలరీ 30,000, 40,000, 50,000, లక్ష, ఆ శాలరీని మాత్రమే సంపాదించగలుగుతాడు. అదే తను అనుకున్న పనిలో అయితే ఎంతైనా తను సంపాదించుకోగలుగుతాడు, ఎంతైనా తను క్రియేట్ చేసుకోగలుగుతాడు, ఇంకో కొంతమందికి కూడా హెల్ప్ కూడా చేయగలుగుతాడు. మీకే హెల్ప్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్న సిచ్యువేషన్స్ మీకు మీరే చేసుకోలేండి. ఆ అబ్బాయి చేస్తానే ముందుకు వస్తే ఆ అబ్బాయి ఆలోచనల్ని, చిన్న అబ్బాయిని కొట్టి పడేస్తూ ఉన్నారు పేరెంట్స్ కూడా. పేరెంట్స్ నేను తప్పనట్లేదు, పేరెంట్స్ మన మంచి గురించి ఆలోచిస్తారు, కాదనట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే, మాకు ఏం ఆలోచనలు ఉన్నాయనేది కూడా ఒక్కసారి అడిగితే బాగుంటుంది. మా పిల్లలందరం కూడా ఏం ఆలోచిస్తామంటే, మా యంగ్స్టర్స్ అంతా కూడా మాకు ఒక ప్యాషన్ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి, నాకు ఇది వచ్చు, దీన్ని ఎలాగైనా కూడా నిరూపించుకోవాలి, దాంట్లోనే నేను పని చేయాలి, నాకు ఇష్టమైన పని చేస్తే నేను ఇంకా బాగా చేయగలుగుతానని అందరం అనుకుంటాం. బట్ మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వలన అవన్నీ కూడా మనం చేయలేక కాంప్రమైజ్ అయ్యి ఇష్టం లేని పనులు చేస్తూ, ఇష్టం లేని చదువులు చదువుతూ, అటు పేరెంట్స్ మాట వినాలో తెలియక, ఇటు మేము ఇష్టమైన పనుల్లో ముందుకెళ్లాలో అర్థం కాక, రాసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా బుక్కులోనే సమాధిగా మిగిలిపోతున్నాయి తప్ప ఏది కూడా ఇంప్లిమెంటేషన్కి రావట్లేదు. మన దేశం ఇప్పటికీ బాగుపడుతున్న దేశం, డెవలపింగ్ కంట్రీ అని నేను పుట్టక ముందు నుంచి చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, ఇంకా ఎన్నేళ్ళు చెప్తారో నాకైతే తెలీదు. ఇవన్నీ కూడా మనం డెవలప్మెంట్ అయిన కంట్రీ అని చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్స్టర్స్ అందరు కూడా ముందుకు రావాలనుకుంటున్నారు, వాళ్ళకి సపోర్ట్ కావాలి. అదర్ కంట్రీస్లో అందరూ కూడా ఎంటర్ప్రైనర్స్ అంతా కూడా చిన్న ఏజ్ వాళ్ళే ఉంటారు, మ్యాక్సిమం టు మ్యాక్సిమం చూసుకుంటే. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అదే నేర్పించుకుంటూ వస్తారు, దానికి సపోర్ట్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళు ఏమైనా తప్పులు చేసుకుంటే వాళ్ళకి ఇష్టమైన దాంట్లో కరెక్షన్స్ చేసుకుంటూ వస్తారు, కానీ వాళ్ళకి ఇష్టమైనది మాత్రం వద్దు అన్నారు. అలా చేయడం వల్లనే వేరే కంట్రీస్లో అంతా కూడా త్వరగా ఎంటర్ప్రైనర్స్గా తయారై మార్కెట్లో ఎన్నో ఇన్నోవేషన్స్ని సృష్టిస్తున్నారు. వాటన్నిటికీ కారణం పేరెంట్స్ సపోర్ట్. పేరెంట్స్ సపోర్ట్ ఉందంటే కంపల్సరీగా మేము ఎంత ముందుకైనా వెళ్ళగలుగుతాం. పేరెంట్స్ సపోర్ట్ అంటే ఓన్లీ మనీ సపోర్ట్ ఒకటే కాదు, మాట సపోర్ట్ అంటే చాలు. నాన్న నువ్వు ఇది చేయాలనుకున్నావు, ఓకే చెయ్యి, నువ్వు దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, పేరెంట్స్ ఏదైనా మేము చేసే పనిలో ఏదైనా తప్పులు ఉంటే పేరెంట్స్ దాన్ని కరెక్షన్ చేస్తే చాలు. మాకు ఇష్టమైన పనిలోనే తప్పులను వెతికి చూపించడం వాస్తవం, అది చేయాలి. మాకు అది చేస్తే చాలు. ఇష్టమైన పనిలో మొత్తం తప్పులు అనేది పక్కన దొబ్బడం కాదు, ఆ ఇష్టమైన పనిలో ఉన్న తప్పులని కరెక్షన్ చేసి వాటిని మంచిగా ముందుకెళ్ళే విధంగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. టీచర్స్ కూడా అంతే ఉన్నారు, చదివిస్తారు, బాగా చదివిస్తారు, ఒక్కొక్క బుక్ని 5-6 సార్లు తెప్పిస్తారు, 10 times తెప్పిస్తారు, ఎన్నో ఎగ్జామ్స్ రాపిస్తారు. 6th అయిపోయింది, 10th వచ్చిన తర్వాత 6th సిలబస్ ఉపయోగపడదు, 7th వచ్చినాక 8th సిలబస్ 8th వచ్చిన తర్వాత 7th సిలబస్ ఉపయోగపడదు. ఎవ్రీ క్లాస్ మనం అప్డేట్ అవుతూ వెళ్ళినప్పుడు
పాస్ట్ క్లాస్ మనకి అస్సలు ఉపయోగపడదు. ఇప్పుడు ఫార్ములాస్ ఏమైనా ఉపయోగపడుతున్నాయి నాకు. అగ్రికల్చర్ డిప్లొమా చేశాను, నాకు ఇప్పుడు ఏమైనా ఉపయోగపడుతుంది. బట్ బిజినెస్గా మార్చుకోవచ్చు, నేను అగ్రికల్చర్ డిప్లొమాని బిజినెస్గా మార్చుకోవచ్చు. బట్ అక్కడ చదువుకున్న చదువు, ఆ ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మనం ఎదగడానికి ఉపయోగపడతాయి అని చెప్పడం మాత్రం 100కి 200% తప్పు. చదువు ఎందుకు? నాలెడ్జ్ కోసం. టాలెంట్ ఎందుకు? మనం ఎదగడం కోసం. మన టాలెంట్ని ముందుకు తీసుకొని వచ్చినట్టయితే మనం ఒక మంచి పొజిషన్లో ఉంటాం. మన నాలెడ్జ్ని ఒకటి తీసుకొని వస్తే మనం మంచి పొజిషన్లో ఉండం. మన నాలెడ్జ్ ఇంకొకరు ఉపయోగించుకొని టాలెంట్ ఉన్న వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. సో సాటిస్ఫైడ్ లైఫ్ అనేది ఉండదు, కంపల్సరీగా ఉండదు. మార్నింగ్ వెళ్ళినామా, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చినామా, తిన్నామా, భార్యతో కొద్దిసేపు మాట్లాడినామా, పిల్లలతో కొద్దిసేపు ఆడుకున్నామా, అయిపోయింది. మన నెక్స్ట్ డే కంటిన్యూస్ లైఫ్ అదే జరుగుతుంది. అదే సాటిస్ఫాక్షన్ ఉన్న దాంట్లో వాళ్ళు పని చేస్తుంటే, అది జాబ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మ్యూజిషియన్ కావచ్చు, క్రికెటర్ కావచ్చు, ప్రతి క్షణం ఎదగాలనే ఒక థాట్ ఉంటుంది కంపల్సరీ. ఇది అనుకోండి రొటీన్ లైఫే. ఈరోజు 30 వస్తుంటే రేపు 40, రేపు 40 వస్తే ఇంకో 50 పెరగడం కోసం ఆలోచిస్తాం, కానీ దాన్ని క్రియేట్ చేద్దామనే ఆలోచన రాదు. నేను ఇంకొకరికి 50 శాలరీ ఇచ్చాలి అనే ఆలోచన వరకు రాదు. ఎందుకంటే అప్పటికే మనం కాంప్రమైజ్ అయి ఉంటాం. మన లైఫ్ అంతా కాంప్రమైజ్ అయిపోయి ఉంటుంది. మన పేరెంట్స్ కాంప్రమైజ్ అయ్యేలా చేసింటారు. మన లైఫ్ ఇంకా ముందుకు అడుగు వేయలేం. ఏదున్నా చిన్నప్పుడే రిస్క్ తీసుకోవాలంటారు. చాలామంది పెద్ద అయినప్పుడు కూడా రిస్కులు తీసుకున్నారు. ముసలి వయసులో కూడా KFC పెట్టారు ఆయన కూడా రిస్క్ తీసుకొని పెట్టారు. ఏ వయసులోనే రిస్క్ తీసుకోవచ్చు. బట్ రిస్క్ తీసుకోవడానికి కూడా సపోర్ట్ అనేది వెనక ఉండాలి. డబ్బు సపోర్ట్ కాకుండా మాట సపోర్ట్ ఉంటే చాలు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు అన్నట్టుగా సరే, ఒక మనిషి ఒక యూత్ ఒక యువకుడికి, ఒక యంగ్ స్టార్కి మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఒక 100 మెంబర్స్ని తీసుకుంటే అందులో ఖచ్చితంగా ఒక 60 మెంబర్స్కి ఒక దాని మీద ఉంటుంది, ఇది చేయాలి అది చేయాలి. ఇంకో 40 మెంబర్స్కి అక్కడ చదువు అవ్వదు, ఇక్కడ ఒక డ్రీమ్ ఉండదు, అసలు ఏం చేయాలో అర్థం కాదు. సరే ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటుంది లోపల. అరే ఏదో ఒకటి చేయాలి, నాకు చదువు రావట్లేదు, ఇంట్లో బాగా ప్రెజర్ చేస్తున్నారు, నేను జాబ్కి వెళ్ళలేను, ఇది నా వల్ల అవ్వదు, ఇది ఇంతకే నాన్న 10,000 సంపాదించి నేను 10,000 సంపాదిస్తాను, దీనికి మించి ఏం లేదు అని ఒక తపన మాత్రం ఉంటుంది. కానీ ఏం చేయాలో అనే ఒక క్లారిటీ లైన్ అయితే ఉండదు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికి మనం ఆలోచించుకున్నట్టయితే ఎలా ఆలోచించుకోవాలి? అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి మనం ఒక పరిస్థితుల మీద పెరుగుతూ ఉంటాం. చిన్నప్పుడు పరిస్థితులు కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు. మనలో ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. అది క్రికెట్ కావచ్చు, లేదంటే మ్యూజిషియన్ కావచ్చు, డాన్సర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్. ప్రతి ఒక్కరిలో ఒకటి ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి తను ఏం చేశాడని ఆలోచించుకుంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళకే గుర్తించుకోవచ్చు. చిన్నప్పుడు స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, కంపల్సరీగా ఒక యాక్టివిటీ. సో అలోన్గా వెళ్ళి కొంచెం గట్టిగా కూర్చొని ఆలోచిస్తే he'll get to know what he is. What he is capable of. తన పాస్ట్ ఆలోచించుకుంటే దేంట్లో ఒక యాక్టివిటీలో చాలా చాలా యాక్టివ్గా ఉంటాడు. ఏదో ఒక యాక్టివిటీ కంపల్సరీగా మన సబ్ కాన్షియస్ చెప్తుంది కంపల్సరీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించాం మనం. ఏదో ఒకటి చేయాలని తప్పన ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు ఇప్పటికీ చాలా కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వేం చేస్తావు అనేది నీ క్లారిటీ లేకుంటే నేనేం చెప్పగలుగుతాను? అదే ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు రేజ్ చేశానంటే, ఇప్పటికీ నిజానికి నా ఫ్రెండ్స్ ఇప్పటికీ దే ఆర్ లైక్, అరే ఏదో ఒకటి చేయాలని ఉందిరా వేదాంత్, బట్ నేను ఏం చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. ఆ క్వశ్చన్కి నా ఆన్సర్ అదే, నువ్వు అన్నట్టే వన్స్ థింక్ చేయరా, నువ్వు దేనికి క్యాపబుల్ అనేది నీకే అర్థమవుతుంది. థింక్ చేసినాక వెళ్ళు. ఏదో ఒకటి చేయాలని చెప్పి నీకు ఇష్టం లేని దాన్ని పట్టకు. ఏం చేయాలో అర్థం చేసుకొని ఇది నేను చేయగలుగుతా అన్న దాని మీద పడు. ఖచ్చితంగా దాంట్లో నువ్వు అనుకున్న స్థానానికి నువ్వు రీచ్ అవుతావు అని చెప్తూ ఉంటాను. అండ్ ద సేమ్ ఆన్సర్ నీ దగ్గర నుంచి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సాగర్. రియర్లీ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నువ్వు నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను ఇది అనుకున్నాను. ఆ బుక్ని కూడా నేను 2-3 సార్లు 2-3 చూపించడం జరిగింది. బట్ దిస్ ఈజ్ యూ అని మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫైనల్లీ నాకు కలిసిన పర్సన్ ఇతను అని అనడం ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇలానే మోటివేట్ చేస్తూ ఉండు, ఇలానే యూత్కి ఏదో ఒక విధంగా ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉండు. అండ్ ఇవన్నీ చేసుకుంటూ నువ్వు ఎదుగుతున్న సమయంలో ఇలానే నీ ఉన్న మానవతా దృక్పథం ఏదైతే ఒక తోటిసాటి మనిషి ప్రాబ్లంలో ఉన్నప్పుడు కడుపు నింపాలనుకుంటున్నావో అదేవిధంగా కడుపు నింపుతూ 10 మందికి ఒక ఉపాధి కలిగించడం కూడా ఒక హెల్పే. ఖచ్చితంగా నువ్వు ఉపాధిని ఎంతో మందికి కల్పిస్తామని అనుకుంటున్నాను. అదేవిధంగా ముందుకెళ్ళు. అండ్ నీకు నీ టీమ్ మెంబర్స్ అందరికి కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. అండ్ ముందుగా స్పెషల్గా నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ఎస్.
సో ఇదండి సంగతి. జీవితంలో మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకుంటున్నామో దానిపై దృష్టి సారించాలి, దానిపై ఒక సపోర్ట్ని తీసుకొని రావాలి, ఫ్యామిలీకి అండర్స్టాండ్ అయ్యేలా చెప్పండి, ఫ్రస్ట్రేట్ అవ్వకండి. తర్వాత మీరు వెళ్ళే దారిలో ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకాలు వచ్చినా కూడా మీరు ఏదైతే దృష్టి పెట్టారో దాని గురించి ఆలోచించండి. వేసే ప్రతి స్టెప్ ఒక 10 స్టెప్స్ ముందు ఆలోచించండి అని చెప్తున్నాడు. అండ్ ఈరోజు ఒక మంచి స్థానంలో ఉన్నాడు. ఒక 5,000 రూపీస్ శాలరీతో ఈరోజు ఒక 5 lakhకి రీచ్ అయ్యాడు జస్ట్ ఒక స్పాన్ ఆఫ్ 4 to 3 yearsలో. జస్ట్ థింక్ చేయండి, మనం అనుకున్న పనిపై దృష్టి పెట్టి పట్టుదల ఉండి శ్రమిస్తే ఖచ్చితంగా అది అవుతుంది అనే నిదర్శనమే ఈరోజు మనకు ఈ మనిషి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గ్రీన్ మెట్రోస్ హరితవనం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.